నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। రాబోయే రోజుల్లో విశాఖపట్నాన్ని నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మారుస్తారని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు। ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణ తొలగింపులో పేద ధనిక భేదాభిప్రాయం ఉన్నదని పారదర్శకంగా వ్యవహరిస్తామని తెలిపిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు। రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని మండిపడ్డ వైసీపీ నాయకుడు మధ్య శ్రీనివాస్। విశాఖ దువ్వాడలో హత్యకు గురైన దంపతులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు। ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య ప్రదాయనిగా గుర్తింపు పొందిన కేజీహెచ్ ను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ గా అభివృద్ది చేసి రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు। సెంటినరీ అకాడమిక్ బ్లాక్ ఆధ్వర్యంలో ఆంధ్ర వైద్య కళాశాల ఆవరణలోని 140 ఎకరాల విస్తీర్ణంలో 50 కోట్లతో నిర్మించిన దశాబ్ది అలుమ్ని భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు। అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విశాఖలో ఊహించని మార్పులను చూస్తారని అన్నారు। రాబోయే రోజుల్లో విశాఖపట్నం నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మారుతుందని తెలియజేశారు। ఎక్సలెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు। మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు, ధన్యవాదాలు। ఏ కార్యక్రమం కూడా జయప్రదం కావాలంటే దానికి కొంతమంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది। ఈ కార్యక్రమం పూర్తిగా జరిగిన దానికి మీరు ఒకసారి చూస్తే సిఏబి కోసం బీజం వేసింది అప్పటి ప్రిన్సిపల్ డాక్టర్ రాధా గారు। తర్వాత దీన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచించింది మెడికల్ కాలేజ్ అలుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా డాక్టర్ ప్రసాద్ చలసాని గారు। ఈ రెండు చేసిన తర్వాత కమిటీ చైర్పర్సన్గా, మార్గదర్శక కమిటీ చైర్పర్సన్గా రవిరాజు గారిని అపాయింట్ చేయడం, అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చారు। నేను అప్పుడు కానీ ఇప్పుడు కానీ రవిరాజు గారంటే నాకు ఒక గౌరవం ఉంది। వైస్ ఛాన్సలర్గా నేను చూశాను, దగ్గరగా ఉండి చూశాను। చాలా మంచి మనసు ఉండే మనిషి, ఎప్పుడు కూడా ఏదో చేయాలని తపనుండే వ్యక్తి। ఆ రోజు నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మేము మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాం, లేకుంటే కొంత ఫండ్స్ మేము క్రియేట్ చేస్తాం, మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే బాగుంటుందంటే అదే జన్మభూమి స్ఫూర్తి, మీరు ముందుకు వెళ్ళండి, తప్పకుండా ఇస్తాను నేను హామీ ఇచ్చాను। అయితే గవర్నమెంటు పోయిన తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే పట్టు వదలని విక్రమార్కులుగా పనిచేశారు। ఈరోజు 50 కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి మాన్యుమెంట్ కట్టారంటే ఇది ఒక చరిత్ర। దీనికి వీరందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా। ఈరోజు ఆంధ్ర మెడికల్ కాలేజ్ 7th ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ది కంట్రీ। సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ మెడికల్ కాలేజ్ 1923లో బ్రిటిష్ వారి కాలంలోని మెడికల్ కాలేజీ స్టార్ట్ కావడం, ఇక్కడ ఈరోజు నాకు మొత్తం చూపించారు, హిస్టరీ అంతా చూపించినప్పుడు నేను కూడా ఓపికగా తిరిగాను। ఇంత టైం జనరల్గా నేను ఎక్కడ స్పెండ్ చేసి ఉండగానే చాలా టైం స్పెండ్ చేశాను। దానికి కారణం కూడా మీరు చూస్తే ఒక మంచి కార్యక్రమం చేయడమే కాకుండా శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఇక్కడ వచ్చినటువంటి అల్యూమినా వ్యక్తుల గురించి కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ చాలా బాగా డిస్ప్లే చేశారు। 1.4 ఎకర్స్ ల్యాండ్ ఇస్తే 2023కి 1000 మంది పైన దాతలు, గరిష్టంగా 3 కోట్ల వరకు ఇచ్చారు। దాదాపు ఇవన్నీ చూసినప్పుడు 50 కోట్లు మొబిలైజ్ చేసి ప్లానింగ్ కూడా ఇప్పుడే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ చెప్పారు। ఎప్పుడు కూడా పేషెంట్ నుంచి వస్తాం, ఈసారి స్టూడెంట్స్ నుంచి వాళ్ళకి ఏం చేయాలనే ఆలోచనతో ప్రారంభించారు।
ఇది ఒక ఎక్స్ట్రాడినరీ కార్యక్రమం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేషెంట్లకు సక్రమైన మెడికల్ కేర్ ఇవ్వాలంటే దానికి కావాల్సిన స్ట్రాంగ్ ఫౌండేషన్గా ఉండాల్సింది విద్యార్థులు ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటివి నేను చూసినప్పుడు ప్రతి ఒక్క ఫ్లోర్కి కూడా పేర్లు కూడా చాలా బాగా పెట్టారు. అదే మాదిరిగా ఫెసిలిటీస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. ఇంకొక పక్క ఇక్కడ పనిచేసిన చదువుకొని పైకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఇక్కడ పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా డిస్ప్లే చేశారు. ఇది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇందులో 4 అంతస్తులు ఉన్నాయి. వెస్ట్ బ్లాక్ మొత్తం ఆడిటోరియం 50,000 స్క్వేర్ ఫీట్లో ఇది నిర్మించారు. ఈరోజు ఆడిటోరియం చూస్తేనే అర్థమవుతుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిటోరియం. మళ్ళా మీటింగ్ పెట్టాలంటే ఇక్కడ పెట్టుకోవాలనే విధంగా మీరు ఆడిటోరియం కూడా క్రియేట్ చేశారు. ఈరోజు ఇదే కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఇప్పుడిప్పుడు పూర్వ విద్యార్థులు ఎక్కడికక్కడ వాళ్ళు చదివిన కాలేజీల్లో కూడా మంచిగా చేయాలనే ఆలోచనలు వస్తున్నాయి. దానికి మొట్టమొదటిగా నాంది పలికింది ఆంధ్ర మెడికల్ కాలేజ్. అల్లుమ్నా నాంది పలికారు 50 కోట్ల రూపాయలతో. అదే మరి ఇంకొక 20 కోట్ల రూపాయల అంచనాతో బయోమెడికల్ రీసెర్చ్ ల్యాబ్ కూడా నిర్మాణానికి ముందుకు వచ్చారు. అవి కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాయి. ఇంకొక పక్కన గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా దగ్గర 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 500 పడకల ప్రసూతి శిశు ఆరోగ్య బ్లాకులు నిర్మిస్తున్నారు. అది కూడా 2025కు పూర్తవుతాయి. వారిని కూడా మనస్ఫూర్తిగా ఈ ప్లాట్ఫామ్ నుంచి అభినందిస్తున్నాను. ఇదే కాకుండా ఇంకొకటి అక్కడే 20 కోట్ల అంచనాతో అదనంగా 2 అంతస్తులు నిర్మాణం చేసి 2026 కూడా చేయడానికి ముందుకు పోతున్నారు. ఇంకో పక్క కాకినాడ రంగాయ వైద్య కళాశాలలో కూడా ఒక 40 కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసి వారు కూడా అక్కడ MCH నిర్మాణం చేపట్టాలని చెప్పి ముందుకు పోయారు. 2025కి పూర్తి చేస్తారు. కర్నూలు, విజయవాడ, సిద్ధార్థ ఒకరిలో ఒకరికి స్ఫూర్తి ఇచ్చే విధంగా మీ కార్యక్రమాలు ఉన్నాయి. అంటే ఒక్కోసారి ఒక మంచి పని ఎక్కడన్నా జరిగితే ఆ మంచి పనిని చాలామంది ఫాలో అవుతూ ఉంటారు, ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకుంటారు. అలాంటి జరుగుతాయి. దానికి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు. దానికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి కాలేజీలో ఉండే అందరిని అభినందిస్తున్నాను. పంట, మురుగు కాలువలు, రోడ్డు వెంబడి ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణల తొలగింపులో పేద ధనిక భేదాభిప్రాయం ఉండదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం పెదవరంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అనుమతి, కోర్టు ఉత్తర్వులను అనుసరించి ఆక్రమణను తొలగించి ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలన్నది తన లక్ష్యమని అన్నారు. ఇళ్ల తొలగింపు బాధితులకు ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలు కేటాయించామన్నారు. మిగతా బాధితులకు దశల వారీగా ఇళ్ల స్థలాలు కేటాయింపు చేస్తామన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం సరికాదని అన్నారు. తనపై అసత్య ఆరోపణలు ముందుగా ఆయనే చేశారు కాబట్టి ముందు ఆయన తనకు క్షమాపణ చెప్తే తాను కూడా చెప్తానని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. పాలకోడేరు గ్రామంలో రాసకాలవ, ఆ రాసకాలవ మీద ఉన్న ఆక్రమణల వలన అక్కడ కోడవెల్లి అనే గ్రామంలో వాళ్ళు వాటర్ శాంపుల్స్ అన్నీ తీసుకుని వచ్చి వాళ్ళు చూపెట్టిన శాంపుల్స్ కరెక్టా కాదా అని నేను కూడా ప్రత్యేకంగా వేరే మనుషుల్ని పంపి వాళ్ళ మంచినీటి చెరువులోకి ఈ కాలువ ద్వారా వెళ్ళే నీళ్ళని పరీక్షిస్తే అతి దారుణంగా ఆ వాటర్ క్వాలిటీ ఎనాలిసిస్ అనేది వచ్చింది. సుమారు 150 గృహాలు వాళ్ళ విసర్జనలన్నీ మరి ఆ కెనాల్లో కలుస్తున్నాయి. కోర్టు డైరెక్షన్స్ కూడా మరి మంచినీటి రక్షణ కోసం ప్రయారిటీ ఉంది. కాలువగట్లు, చెరువులు, మంచినీటి చెరువులు వాటి మీద ఆక్రమణలు ఉంటే తొలగించాలి, ఉండకూడదు అని ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నానో ఈ ప్రధాన సమస్య అప్పుడు దుంపగడపతో మొదలైంది. ఈ కాలువల గొడవ అక్కడ అంతు చిక్కని మరణం, అంతు చిక్కని వ్యాధులు,
ఎవరికి కూడా అర్థం కాని వ్యాధులు అన్నీ వచ్చినప్పుడు ఒక కమిటీ చెప్పింది ఏంటంటే మంచినీటి కలుషితం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అంటే అప్పుడు బ్యాక్ క్యాల్కులేషన్లు చేసుకుంటే ఆకివీడు ఐబీవరం ఆ రోడ్డు మీద చాలా దారుణంగా చిక్కగా తయారై ఆ చెత్త అంతా కూడా ఆ దుంపగడపకి వెళ్ళే మంచినీటి కాలువలో కలిసినందువల్ల అని వస్తే యుద్ధ ప్రాతిపదికన అప్పుడు స్టేట్ సబ్జెక్ట్ అయినప్పుడు అప్పటికి ఎప్పటి నుంచో ఉన్నాయి ఆ గృహాలు. వాళ్ళందరికీ పక్కనే తాలకోళ్ళలో ఆల్రెడీ అలాట్మెంట్లు ఉన్నాయి. ఒక 10-12 మందికి ఇక్కడ కొత్తగా వచ్చిన వారికి, లేకపోతే వారికి కూడా అన్నీ అలాట్ చేసి వాటిని అన్నిటిని కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. న్యాయస్థానం కూడా ఇటువంటి మంచినీటి కాలువల మీద వీటి మీద ఆక్రమణలు ఉండడానికి వీల్లేదు అని చెప్పి కోర్టు అనుమతి తీసుకున్న తరువాత వాటిని తీసివేయటం జరిగింది. పాలకోడేరు వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత అంచెలంచెలుగా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఏదైతే కోర్టు క్లియర్ చేసిందో అది ప్రొసీజర్ ఫాలో అయ్యి తీసివేయవచ్చని ఆ గృహాల మటుకే తీసివేయటం జరిగింది. కోర్టు ఆర్డర్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యి మిగిలినవి కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వస్తే ఇంకో 10-15 రోజులు. ఏదేమైనా కోర్టు ఆజ్ఞని జవదాటే ప్రసక్తే లేదు. కోర్టుని నిజాలన్నీ చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్స్ కూడా చెప్పి ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి వీరందరికీ ఆల్టర్నేటివ్ సైట్స్ కూడా ఇచ్చి, యాక్చువల్గా సైట్లు ఇవ్వాల్సిన బాధ్యత లేదు, అయినప్పటికీ కూడా ప్రజలందరి బాగోగులు చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆల్రెడీ సైట్లు ఇచ్చిన వాళ్ళు కాకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సైట్లు ఇచ్చే కార్యక్రమం చేసి సైట్లు ఇచ్చిన తర్వాతే వాళ్ళకి లోన్ను శాంక్షన్ అష్యూరెన్స్ ఇచ్చి 2,90,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. అది చేసే ఈ ప్రాసెస్లో మొన్న కోర్టు అనుమతి వచ్చిన తర్వాత సుమారు ఒక 50 గృహాలు తీసివేసిన తర్వాత శ్రీనివాసరావు గారు, ఆయన ఎవరో నాకు ముందు తెలీదు, సబ్సిక్వెంట్గా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ రాష్ట్ర కార్యదర్శి అని చెప్పి గతంలో రాఘవాల్ గారు ఇంకా పెద్దోళ్ళు చేసిన పోస్ట్ అదని చెప్పి ఆయన వచ్చి ఖబర్దార్ అని ఒక వార్నింగు, ఈ ఇల్లు తీసే హక్కు నీకు ఎక్కడిది అని ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలన్నీ వేసి ఏదో నాకేదో 30 రోజులు ఏదో టైం ఏదో ఇస్తానంటే, ఎవరి శ్రీనివాసరావు, నాకు శ్రీనివాసరావు ఎవరో తెలియదు, నేను శ్రీనివాసరావుకి తెలుసో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడ జరిగింది వేరు, అన్ని రూల్స్ ఫాలో అయిన తర్వాతే చేయటం జరిగింది. సో దానికి ఇలాగా మోకాలకి బోడిగుండికి పొడెట్టినట్టు ఇప్పుడు ఈ ఇల్లు తీసేయటానికి, ప్రజల ఆరోగ్యానికి అడ్డంకిగా ఉన్న ఇల్లు తీసేయడానికి, ప్రజల ఆరోగ్యానికి ఏమవదో, అక్కడ ఉంటే ఏమైంది, ఇన్నాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు అని ఏ లెక్కల అని చెప్తున్నట్టు నాకు. ప్రజల ఆమోదంతో ఇది చేయటం జరిగింది. సరే, వాళ్ళకి అది నచ్చి ఉండకపోవచ్చు. నేను ఈ మాట అన్న తర్వాత శ్రీనివాసరావు గారి స్టేట్మెంట్లు శ్రీ సాక్షి ఛానల్లో బాగా వచ్చినాయి. ప్రతి గల్లీలో కూడా మరి అక్కడ ఉన్న స్థానిక సిపిఎం పార్టీ నాయకులు ఎవరికాడు వార్నింగ్లు ఇస్తున్నారు. ఖబర్దారని. నిన్న ఎవరో బురిడి వాసుదేవరావు, బురిడి ఇంటి పేరేనా, మళ్ళీ లేకపోతే బురిడి అన్నానంటారు, మళ్ళీ బురిడి వాసుదేవరావు గారు మరి ఆయన కూడా చాలా తీవ్ర స్థాయిలో స్పందించి ఖబర్దార్ అని చెప్పి చాలా గట్టిగా మరి ఆయన నినాదాలు చేయటం జరిగింది. శ్రీనివాసరావు గారు డిమాండ్ ఏంటంటే, నేను బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని అడిగారు. ఓకే, నోరు శుద్ధి చేసుకోవాలి అన్నారు. బేషరతుగా క్షమాపణ కూడా అడిగారు కదా. ఈ వివాదం మొదలైంది కామ్రేడ్ శ్రీనివాసరావు గారుతో కాబట్టి ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఇలా మాట్లాడటం సబబు కాదు అని అతి చక్కటి సూచన ఆయన చేశారు. కాబట్టి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండి మరి ఇటువంటి
మాటలో ఆయన మాట్లాడతాం సబబా? మరి ఆయన హోదా చిన్నదని ఆయన అనుకుంటే నేనేం చేయలేను. కామ్రేడ్ శ్రీనివాసరావు గారు నన్ను బేషరతుగా క్షమాపణ చెప్పమని అడిగారు కాబట్టి ముందుగా ప్రారంభించిన కామ్రేడ్ గారు సారీ అండి అని నాకు చెప్తే తప్పకుండా నేను ఆయనకు కూడా సారీ అండి అని చెప్పి చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.